హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ జామ్ బెల్లంతో. అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ వాడకుండా హోమ్ మేడ్. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మ్యాంగో జామ్ మనం. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఒక మామిడికాయ తీసుకోవాలి. ఈ మామిడికాయని మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పీలర్ తోటి బాగా పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ నేను ఈ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి చూడండి. ఇంట్లోనే బెల్లం ఎలా తయారు చేయాలి, కుంకుమ ఎలా తయారు చేయాలి, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తాయి. ఆ ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం మ్యాంగో తీసుకున్నాం కదా. ఈ మ్యాంగోని బాగా పీసెస్గా కట్ చేసుకోవాలి. అసలు ఇది మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ ఇక్కడ మనం యాడ్ చేయము. అదేవిధంగా ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ కూడా మనం యాడ్ చేయము. అయినా కూడా ఇది మనకి ఎన్ని మంత్స్ నిల్వ ఉంటుందో నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం పీసెస్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లో ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోకుండా మనం ఈ మ్యాంగో పీసెస్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పేస్ట్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకున్నప్పుడు బాగా స్మూత్ పేస్ట్ రావాలి. ఎటువంటి ఉండలు అనేవి ఉండకూడదు. బాగా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి మెత్తటి పేస్ట్ అయితే మనకి బాగా వస్తుంది జామ్ అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనికి ఏంటంటే అడుగు మందంగా ఉన్నటువంటి బాండీ తీసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగోస్, ఆ మ్యాంగో వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ ప్యూరీ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అక్కడే ఉండి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీ. నేను ఇక్కడ ఒక మ్యాంగో తీసుకుని చూపిస్తున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్. మీరు ఎక్కువ మ్యాంగోస్ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీస్ అనేవి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కదా హై ఫ్లేమ్లో పెట్టుకుని. తర్వాత వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మనకి ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం బెల్లం యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకి మ్యాంగోస్ స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం స్వీట్ అనేది బెల్లం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఏంటంటే మ్యాంగోస్ అనేవి మనం పండినవి తీసుకోవాలి. పచ్చి మామిడికాయలు కాకుండా ఓన్లీ పండు మామిడికాయలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి జామ్ టెక్స్చర్ ఎప్పుడు వస్తుందో నేను చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఏం వేసాం, మ్యాంగో ఒకటే యాడ్ చేసుకున్నాము. మ్యాంగో ప్యూరీలో ఇప్పుడు వరకు మనం బెల్లం యాడ్ చేసాము. ఈ బెల్లం ఇంకా మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో చూద్దాము. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో ఎండింగ్లో మీకు. నేను ఆ ప్లేలిస్ట్ మీరు కానీ ఓపెన్ చేసారంటే మన ఛానల్లో ఉన్న మంచి మంచి రెసిపీస్ మీకు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాం కదా, మనకి చిక్కబడటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అలాగే కంటిన్యూస్గా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనకి ఎటువంటి కన్సిస్టెన్సీ రావాలనేది నేను మీకు చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడింది. ఎంతవరకు రావాలనేది చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆ గరిట మీద నుంచి జామ్ అనేది కింద పడకుండా ఉండేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అంటే అప్పుడు మనకి అది మంచిగా జామ్స్ టెక్స్చర్ అనేది మనకి వస్తుంది. అలాగే కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూసారు కదా, ఇంకొంచెం చిక్కబడింది. ఇక్కడ మనకి బాగా థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, గరిటె మీద నుంచి అది జారిపోవటం లేదు. సో మనం ఇక్కడ మనకి జామ్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది మనకి బ్రెడ్ స్లైసెస్ మీద కానీ ఈ జామ్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది.
ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక 4-5 డ్రాప్స్ నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసే మనం నిమ్మరసం యాడ్ చేయాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. ఇంకా మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది జామ్ అనేది. ఒక ప్లేట్ తీసుకొని బౌల్‌లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండేటువంటి జామ్ తయారైపోతుంది. ఇది మనకి 2-3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్‌ని. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.